హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు ఈ వీడియో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా నేను నా మెయిల్స్ ఇవన్నీ వర్క్ గురించి ఏవో బ్రౌజ్ చేసుకుంటుంటే సడన్గా నా ఇన్స్టాగ్రామ్, దాని తర్వాత మన యూట్యూబ్, సో వీటిలో కొన్ని మెసేజెస్ వచ్చినాయి నాకు. కరెంట్ పోయింది, ఓకే లెట్స్. సో సడన్గా నాకు ఒక వీడియో చేయాలనిపించింది. ఏంటంటే, చాలామంది అసలు పప్పీని తీసుకొచ్చిన వెంటనే అసలు ఏం చేయాలో చాలామందికి తెలియట్లేదని నాకు అర్థమైంది ఫస్ట్ థింగ్. సో అంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం పెట్టాలి, ఇంటికి తెచ్చిన వెంటనే దాన్ని ఎలా కంఫర్ట్ చేయాలి. సో దీని మీద ఒక వీడియో చేయాలని అనిపించింది నాకు. ఎందుకంటే చాలామంది నాకు వీడియోలు చూస్తుంటే తీసుకురాగానే ఫుడ్ పెట్టేయడం, అది ఏదో ఒకటి అంటే దానిలో యాక్చువల్గా మనకి పప్పీలో, డాగ్స్లో 3 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయండి. ఒకటి స్టార్టర్ స్టేజ్, ఒకటి పప్పీ స్టేజ్, ఒకటి అడల్ట్ స్టేజ్. సో మనం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, అప్ టు 60 డేస్ పప్పీ అయినా సరే మనం స్టార్టర్ స్టేజ్ అనేది ఫుడ్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత పప్పీ స్టేజ్కి వెళ్ళాలి. ఆఫ్టర్ 2 to 3 months తర్వాత పప్పీ స్టేజ్కి వెళ్ళాలి. దాని తర్వాత అడల్ట్ ఫుడ్కి వెళ్ళచ్చు. సో అలాగే అసలు ఎన్నిసార్లు పెట్టాలి, స్టార్టర్ ఎన్నిసార్లు పెట్టాలి, పప్పీ ఎన్నిసార్లు పెట్టాలి, అడల్ట్ ఎగ్ ఎన్నిసార్లు పెట్టాలి. ఫస్ట్ అసలు పప్పీ ఇంటికి రాగానే ముందు మనం ఏం చేయాలి, ఈ వీడియో అయితే ఫస్ట్ మొత్తం చూడండి, ఒకసారి మొత్తం వినండి. కావాలంటే 1.25x కానీ 1.5x కానీ పెట్టుకొని వినండి. ప్రతి పెట్ పేరెంట్కి, దాని తర్వాత డాగ్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి, లేకపోతే ఇప్పుడే పప్పీ తీసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. దయచేసి మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీనిలో ఓన్లీ మన బాహుగడి గురించే కాదు, పెట్స్ వాటిని ఎంత బాగా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, వాటి హెల్త్ని ఎలా చూసుకోవాలి. దాని తర్వాత నేను నెక్స్ట్ ఏమనుకుంటున్నానంటే, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి పెట్ డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళతో నేను కొన్ని ఇంటర్వ్యూస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, పాడ్కాస్ట్ లాగా. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుంది వేరు, ఒక డాక్టర్ నోట్లో నుంచి వచ్చింది వేరు. సో అలా నేను నెక్స్ట్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. హైదరాబాద్లో ద బెస్ట్ వెట్స్ని తీసుకొని వాళ్ళని కొంచెం కన్సల్ట్ చేసి, కొంచెం చిన్నవి అంటే మనం బేసిక్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి. దాని తర్వాత టిక్ ఫీవర్ మీద నేను మెయిన్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఒక 6 monthsలోనే నేను దగ్గర ఒక 10 dogs విన్నాను టిక్స్ ఫీవర్ వల్ల మా డాగ్ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పడం. సో సారీ ఫర్ దట్. చాలా అంటే చాలా డేంజర్ అండి టిక్ ఫీవర్. ఏదో చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, కానీ చాలా అంటే చాలా డేంజర్. యా, పవర్ ఈస్ బ్యాక్. సో ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మన పప్పీని అసలు ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఏం చేయాలి. సో మీకు టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే చెప్పాను. దాని తర్వాత ఎన్ని టైమ్స్ ఏది పెట్టాలి అనేది నేను కూడా చెప్తాను. ఫస్ట్ ఒక పప్పీని మన ఇంటికి తీసుకొచ్చిన వెంటనే దాన్ని కంఫర్ట్ చేయాలండి. ఎలా కంఫర్ట్ చేయాలి, అందరు వెళ్ళి దాంతో ఆడేసుకోవడాలు, ఎత్తేసుకోవడాలు, ముద్దు పెట్టుకోవడాలు, దాన్ని ఎప్పుడు ఏం చెయ్యొద్దు. ఎందుకంటే మనం తీసుకొచ్చే పప్పీ అప్పుడే పుట్టిన చిన్న బేబీ, అంటే ఒక 40-50 days అంటే అసలు ఎంత చిన్న, దానికి అసలు లోకం తెలీదు, ఏమీ తెలీదు. చాలా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, చాలా సెన్సిటివ్ ఉంటాయి. దాని పాస్ ముట్టుకుంటే అసలు ఏదో ఎలాగుంటుంది అంటే అసలు ఎంత సాఫ్ట్గా ఉంటే, ఏదో మనం కర్డ్ మీద మీగ టచ్ చేసినట్టు, దహి మీద మనం అది టచ్ చేసినట్టు ఉంటాయి. సో అసలు చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి. ముందు మనం అసలు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఇంటికి వచ్చిన వెంటనే అది అప్పుడు దాకా ఎలాగున్నది అనేది మనకి మదర్ దగ్గర ఉంటాయి. చాలా మదర్ దానికి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటుంది. మదర్కి నేచర్కి తెలుసు దాన్ని ఎలా చూసుకోవాలో, దాని బేబీని. సో మన దగ్గరకు వచ్చిన వెంటనే ముందు ఇంట్లో వాళ్ళందరూ కొంచెం శానిటైజ్ చేసుకోవాలండి. శానిటైజ్ చేసుకొని ముందు దానికి తిరగనివ్వాలి ఇళ్ళంతా. దాన్ని అసలు ముట్టుకోవద్దు. ఇంట్లో మీరు ఒక 3-4 ఉన్నారనుకోండి, యావరేజ్గా పోనీ 2 ఉన్నారనుకోండి, ఎత్తుకొని తీసుకొచ్చి పెట్టిన వెంటనే దానికి ముందు అసలు కంఫర్ట్ చేయండి. ఫస్ట్ కంఫర్ట్ చేసి దాన్ని ఇల్లంతా తిరగనివ్వండి.
టాయిలెట్ పోస్తే పోయినివ్వండి, మీరు తర్వాత తుడుచుకుందరు. కానీ ఎలాగో నెక్స్ట్ 2 months మనకు అదే పని, టాయిలెట్లు తుడుచుకోవడమే మన పని. ఓకేనా? దాని తర్వాత నేను మెల్లగా పాటీ ట్రైనింగ్ కూడా ఎలాగ ఇవ్వాలి నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ముందైతే పప్పీ ఫుడ్ గురించి మాట్లాడదాం. పప్పీ కేర్ ఎలా తీసుకోవాలి, పప్పీకి అసలు ఏ ఫుడ్ పెట్టాలి, దాని హెల్త్ ఎలా చూసుకోవాలి. ఫస్ట్ రాగానే దానికి ఒక బౌల్ పెట్టండి. మీరు ముందుగానే బౌల్స్ అనేవి కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకోండి. పప్పీని తీసుకొచ్చిన తర్వాత మాత్రం దయచేసి మీరు పెట్ షాపులకి వెళ్ళి లేకపోతే ఆన్లైన్ ఆర్డర్లు పెట్టి 1-2 days దానికి వేరే బౌల్ పెట్టి అలా మాత్రం చేయొద్దు. ముందు ఒక చిన్న దానికి నెక్ కాలర్, దాని తర్వాత ఎందుకంటే చిన్నప్పటి నుంచి దానికి కొంచెం అలవాటు అయితే బాగుంటుంది. అప్పుడు దాకా నెక్ కాలర్స్ పెట్టుకోవు. సో మెల్లగా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఒక నెక్ కాలర్ తీసుకోండి, 2 bowls తీసుకోండి. ఫుడ్కి వాటర్కి వేరు తీసుకోండి. రెండింటికి మాత్రం కడిగేసి మళ్ళీ అదే పెట్టద్దు. వాటర్కి ఎప్పుడు ఒక వాటర్ బౌల్ ఉండాలి, ఫుడ్కి ఎప్పుడు ఒక ఫుడ్ బౌల్ ఉండాలి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ముందు మీరు డిసైడ్ అవ్వాలి. పప్పీని తీసుకొచ్చిన తర్వాత దాని ఫుడ్, దాని వాటర్ బౌల్ ఎక్కడ పెట్టాలి ఇంట్లో ముందు మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మీరు రోజుకి అంటే అలా మార్చొద్దు. ఒకరోజు హాల్లో, ఒకరోజు డైనింగ్ రూమ్లో, ఒకరోజు బెడ్రూమ్లో అలా మార్చొద్దు. దానికి ఒక ప్లేస్ ఫిక్స్ చేసేయండి. మన కిచెన్, డైనింగ్ టేబుల్, బెడ్రూమ్ ఎలాగున్నాయో దానికి కూడా దాని డైనింగ్ ప్లేస్ అనేది ఒకటి ఫిక్స్ చేయాలి. వాటర్ కావాలంటే దానికి వెళ్ళి చిన్నప్పుడు దానికి ఏం తెలీదు, అది ఎక్కువ గుర్తుపెట్టుకోలేదు, చాలా తక్కువ థింగ్సే గుర్తుపెట్టుకుంటుంది. ఆ ఏజ్లో 50-60 days లోపల ఒక పప్పీ అనేది చాలా తక్కువ గుర్తుపెట్టుకుంటుంది. సో దానికి ఫస్ట్ బేసిక్గా మనం చేయాల్సింది ఏంటంటే దాని బేసిక్ నెసెసరీ వాటర్ అనేది దానికి ఒకే ప్లేస్లో ఉండాలి. ముందు అది తీసుకోండి. దాని తర్వాత 2 bowls తీసుకోండి. ఫుడ్కి ఒకటి, వాటర్కి ఒకటి. రెండింటిని మాత్రం కలపద్దు. వాటర్ బౌల్ వేరే ఉండాలి, ఫుడ్ బౌల్ వేరే ఉండాలి, ముందే చెప్తున్నాను. సో ఇంటికి రాగానే ఇల్లంతా తిరగనివ్వండి, టాయిలెట్ పోస్తే పోయినివ్వండి చెప్పాను కదా. దాని తర్వాత దానికి ఒక దగ్గర వాటర్ పెట్టండి. కొంచెంసేపు తిరిగిన తర్వాత దానికి వాటర్ తాగాలనిపిస్తుంది, వాటర్ పెట్టండి, అలవాటు చేయండి. కొంచెం దానికి వాటర్ అప్పుడు దాకా తాగిందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే 30-45 days వరకు వాటర్ తాగుతూ ఉంటుంది. కాల్స్ వస్తాయి, సారీ. సో వాటర్ అనేది అది తాగిందో లేదో మనకు తెలియదు. మదర్ దగ్గర ఉన్నప్పుడు దానికి వాటర్ అవసరం లేదు, ఆకలి వేసినప్పుడు వెళ్ళి మిల్క్ తాగుతుంది. సో వాటర్ అనేది దానికి అలవాటు చేయాలి. మీరే కొంచెం దాన్ని ఫోర్స్ చేయాలి. ఓకేనా? ఇది బ్లూటూత్ కూడా పనిచేస్తుంది కానీ ఛార్జింగ్ అయిపోయిందని వైర్ వాడుతున్నాను. ఓకే, సో ఏం చెప్తున్నాను, దానికి వాటర్ అనేది ఇవ్వండి. మెల్లగా దాన్ని వాటర్కి టచ్ చేయండి, మరీ ఫోర్స్ చేయొద్దు, టచ్ చేయనియండి. ఒక్కసారి 2 సార్లు సిప్ చేస్తే అదే తాగుతుంది. ఒక 10 times సిప్ చేసి వదిలేస్తుంది. దాని తర్వాత ఒక 1-2 hours తర్వాత ఫస్ట్ థింగ్ నాకు తెలిసింది మన మనుషులు మనం వేరు, మన డైజెస్టివ్ సిస్టమ్ వేరు. మనం గేదె పాలు తాగుతాం, ఆవు పాలు తాగుతాం, క్యామెల్ పాలు తాగుతాం, గోట్ పాలు తాగుతాం, మన ఇష్టం వచ్చిన పాలు తాగుతాం. మన హ్యూమన్ మిల్క్ తప్ప మనం అన్నీ తాగుతాం. సో పెద్ద అయిన తర్వాత ప్రపంచంలో ఏ జీవి పుట్టిన తర్వాత నాకు తెలిసి ఒక బేస్డ్ అపాన్ ది స్పీషీస్ ఆఫ్ డిఫరెంట్ లివింగ్ బీయింగ్స్ ఒకటైతే నెల తాగుతాయి, కొన్ని అయితే 5 నెలలు తాగుతాయి, కొన్ని 10 నెలలు తాగుతాయి, కొన్ని 2 సంవత్సరాలు తాగుతాయి, 3 సంవత్సరాలు తాగుతాయి పాలు. మనం మాత్రం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు తాగుతూనే ఉంటాం. మనకు ఎవరు ఇవ్వరు కాబట్టి మనం వేరే పాలు అక్కడ ఇక్కడ పిండేసుకొని తీసుకొచ్చి తాగేస్తుంటాం. సో నేను ఇలా ఎందుకు మాట్లాడుతానంటే నా తర్వాత నా గురించి నేను ఒక వీడియో చేస్తా, ఆ తర్వాత విషయం. సో పప్పీకి, డాగ్స్కి ఎస్పెషలీ వాళ్ళ మదర్ మిల్క్ తప్ప మనం ఏ మిల్క్ పెట్టకూడదండి. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. కొంతమందికి రాగానే బౌల్లో ముందు పాలు వేసి పెట్టేస్తారు. అసలు పాలు అనేది మీరు మర్చిపోండి. డైరెక్ట్గా మిల్క్, డైరీ అనేది మనం పెట్టకూడదు. పాలు అనేది మనం పక్కన పెట్టాలి, మన బ్రెయిన్లోంచి తీసేయాలి. సో ముందు వాటర్ పెట్టండి. వాటర్ పెట్టిన తర్వాత సెరిలాక్ 6 months స్టేజ్ 1 సెరిలాక్ ఉంటుంది చూసారా, మన హ్యూమన్స్ ఫీడింగ్ది స్టేజ్ 1 6 months. సో ఆ సెరిలాక్ తీసుకోండి. ఆ సెరిలాక్ తీసుకొని దానిలో ఒక 1 scoop లేకపోతే 3/4 scoop ఫస్ట్ ఒక 1-2 days దానికి అలవాటు వరకు. ఎందుకంటే సడన్గా అప్పుడు దాకా మదర్ మిల్క్ తాగి మన ఒక ఆర్టిఫిషియల్
ఫుడ్లోకి అది ఎంటర్ అవుతుంది కాబట్టి ముందు కొంచెం సెర్లాక్ ఒక 3/4 or 1 scoop సెర్లాక్, దానిలో స్కూప్ వస్తుంది కదా, దానిలో 3/4 scoop సెర్లాక్ పెట్టండి. లూక్ వామ్ వాటర్లో కొంచెం పేస్ట్లా చేసి ముందు అది పెట్టండి. పెట్టిన తర్వాత ముందు ఇంటికి రాగానే చెప్తున్నాను నేను, డైలీ కాదు, ఇంటికి రాగానే ఫస్ట్ ఒక వాటర్ ఇవ్వండి. ఒక 1/2 hour or 1 hour తర్వాత కొంచెం మెల్లగా కొంచెం సెర్లాక్ పెట్టండి. సెర్లాక్ పెట్టిన తర్వాత ఒక 2 hours గ్యాప్ ఇచ్చి ప్రతి బ్రీడ్ ఫస్ట్ మనకి ఏ బ్రీడ్ అనేది అనవసరం, ఏ బ్రీడ్ అయినా, అది స్ట్రీట్ డాగ్ అయినా సరే, ఎంత పెద్ద పిట్ బుల్ అయినా సరే, మన కేన్ కార్స్ ఇటాలియన్ మ్యాస్టిఫ్ అయినా సరే, అది సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ కట్, ఎంత పెద్ద డాగ్ ఎలాంటి బ్రీడ్ అయినా కూడా ముందు మనం స్టార్టర్ ఫుడ్డే పెట్టాలి. మదర్ అండ్ బేబీ స్టార్టర్ ఫుడ్ ఉంటుంది. మీకు ఏ బ్రాండ్లో చూసుకున్న పెడిగ్రీ ప్రో, రాయల్ కెనన్, ఎన్ఎండి, ఇలాగ ఏ బ్రాండ్ చూసుకున్న రూల్స్, నేనైతే కొంచెం దాన్ని అవాయిడ్ చేస్తాను. దాని గురించి నాకు చాలా బ్యాడ్ ఇది ఉంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే ముందు మనం స్టార్టర్ బేబీ ఫుడ్ అనేదే పెట్టాలి, ఓకేనా. సో మిగతావి అసలు ఏది ఉన్నా కూడా కొంతమంది షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది పెట్టేయచ్చండి, పప్పీ అనగానే పప్పీ ఫుడ్ ఇచ్చేస్తారు. పప్పీ అనేది 3 months తర్వాత అండి, 3 months తర్వాత పప్పీ ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి. ముందు మనం స్టార్టర్ అనే ఫుడ్ మాత్రం మదర్ అండ్ బేబీ ఫుడ్ ఉంటుంది, అది మాత్రమే పెట్టాలి. పప్పీ అనగానే పప్పీ తెచ్చామనగానే మాకు పప్పీ ప్యాకెట్ ఇచ్చేయండి అంటే కొంతమంది షాప్ వాళ్ళు కూడా అలాగే ఇచ్చేస్తారు. ఒకవేళ స్టార్టర్ అవైలబుల్గా లేకపోతే పర్లేదండి పప్పీ పెట్టేయండి, అది కూడా పర్లేదు, అది ఇది అని చెప్పేసి ఇచ్చేస్తారు. మీరు అక్కడ షాప్లో లేకపోతే బ్లింకిట్లోనో లేకపోతే ఇన్స్టామార్ట్లోనో లేకపోతే అమెజాన్లోనో ఎక్కడో దగ్గర పెట్టుకోండి, వెంటనే వస్తాయి, ఓకేనా, వెంటనే. కానీ లేకపోతే ఇంకొక షాప్కి వెళ్ళండి, అంతేగాని మీరు ఏ ఫుడ్ దొరికితే మాత్రం ఆ ఫుడ్ అస్సలు ఇది అవ్వద్దు. నన్ను అడిగితే కొంచెం అందరూ స్టార్టర్ తర్వాత మనకి ఎలాగో మనం కావాల్సిన ఫుడ్ పెట్టుకోవచ్చు ఎలాగంటే, కానీ గ్రోయింగ్ స్టేజ్లో మాత్రం ఫస్ట్ 1 year మాత్రం డాగ్కి చాలా ఇంపార్టెంట్ గ్రోత్లో. సో ఫస్ట్ 6 months అయితే ఇంకా అసలు పిచ్చే ఇంపార్టెంట్. అది ఇది ఎందుకండి, రాయల్ కెనన్కి వెళ్ళిపోండి, రాయల్ కెనన్ స్టార్టర్ ఉంటుంది. నేనైతే దానిలో అంటే వెయిట్కి తగ్గట్టుగా ఉంటాయి. నేను మీకు ప్యాకెట్ ఫోటో పెడతాను, అటాచ్ చేస్తాను వీడియో మధ్యలో, మీరు చూడండి. రాయల్ కెనన్ నేనైతే అబౌవ్ 45 kgs ఉంటే అది జెయింట్ కింద వస్తుంది. దాని తర్వాత అప్ టు 30 to 40 మధ్య ఉంటే మ్యాక్సీ కింద వస్తుంది. సో మీరు ఏ బ్రీడ్ డాగ్ తీసుకుంటున్నారో ఆ బ్రీడ్ తాలూకా వెయిట్ చూసుకోండి. అడల్ట్ అయిన తర్వాత ఎంత వెయిట్ ఉంటుంది ఆ డాగ్ మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. అడల్ట్ వెయిట్ ఆఫ్ సపోజ్ జర్మన్ షెపర్డ్ ఉంది, అడల్ట్ వెయిట్ ఆఫ్ జర్మన్ షెపర్డ్, అడల్ట్ వెయిట్ ఆఫ్ ల్యాబ్, అడల్ట్ వెయిట్ ఆఫ్ సంథింగ్ అలాగా. షిట్జు చిన్న పప్పి ఉంది, అడల్ట్ వెయిట్ ఆఫ్ షిట్జు. సో షిట్జు అంటే ఒక 8 to 10 kgs ఉంటుంది, మినీ కింద వస్తుంది. సో అలాగే మినీ, మ్యాక్సీ, జెయింట్ ఇలా రకరకాలు ఉంటాయి వెయిట్కి తగ్గట్టుగా. అడల్ట్ వెయిట్ని చూసుకొని మనం పప్పీకి ఆ ఫుడ్ అనేది పెట్టాలి. డైరెక్ట్గా ఏది దొరికితే అది ఆ స్టార్టర్ ఫుడ్ అనేది కూడా పెట్టకూడదు. ముందు మీరు ఏ బ్రీడ్ కొంటున్నారో దాని గురించి మనం కొంచెం నాలెడ్జ్ తీసుకొని దాని వెయిట్, అడల్ట్ అయ్యాక దాని వెయిట్ ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు 40 kgs జర్మన్ షెపర్డ్స్ ఉంటాయి, 60 kgs జర్మన్ షెపర్డ్స్ ఉంటాయి, 25 kgs జర్మన్ షెపర్డ్స్ కూడా ఉంటాయి పెద్ద అయ్యాక. సో వాటి మంచి బ్లడ్ లైన్ వాళ్ళని మనం ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకుంటున్నామో ఫస్ట్ థింగ్ పప్పి, వాళ్ళ పేరెంట్స్ వెయిట్ ఎలాగుంది, అవి ఒబేస్గా ఉన్నాయా, మంచి హెల్తీగా ఉన్నాయా, లేకపోతే కొంచెం లీన్గా ఉన్నాయా. సో ఇవి చూసుకోండి. మంచి ఒబేస్గా ఉన్నది, లీన్గా ఉన్న వెయిట్స్ క్యాల్కులేట్ చేసుకోవద్దండి. కరెక్ట్ హెల్తీ వెయిట్ ఉన్న అడల్ట్స్ ఎంత ఉంటాయో అది తీసుకొని. దాని తర్వాత నేనైతే మా వాడికి చెప్పాను కదా రాయల్ కెనన్ స్టార్టర్ జెయింట్. సో జెయింట్ అంటే ఇవి ఎలాగ వస్తాయంటే అబౌవ్ 45 kgs ఉండాలి. అడల్ట్ వెయిట్ అబౌవ్ 45 kgs ఉన్నది మన జెయింట్ కింద వస్తుంది. 30 to 45 అలాగ ఉన్నది మనకి మ్యాక్సీ కింద వస్తుంది. సో మ్యాక్సిమం మన రెగ్యులర్గా తీసుకునే రాట్ వైలర్లు కానీ, ల్యాబ్స్ కానీ, జర్మన్ షెపర్డ్లు కానీ ఇవన్నీ మ్యాక్సీ కిందే వస్తాయి. సో అప్ టు 40 kgs మించి పెరగవు, అవి మ్యాక్సిమం 35 to 40. సో వాటికైతే మ్యాక్సీ కింద వస్తుంది. ఫస్ట్ సెర్లాక్ రాగానే వాటర్, దాని తర్వాత సెర్లాక్,
దాని తర్వాత అసలు స్టార్టర్ ఫుడ్ అనేది ఎలా పెట్టాలి. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది, ఇక్కడ పాలు పెట్టకూడదు, కానీ మనకి డైజెషన్కి హెల్ప్ అయ్యే బ్యాక్టీరియా, డైజెషన్కి దాని పప్పి ఎంత ఇదవుతుందో మన ఫుడ్తో పాటు కూడా కొంచెం డైజెస్టిక్ హెల్ప్, కెటలిస్ట్ అంటారు కదా, లైక్ ఏ కెటలిస్ట్ ఫుడ్ కూడా మనం కలపాలి దానిలో. సో దానికి మెయిన్గా ఏం చేయాలంటే కర్డ్ అనేది కొంచెం ఇంపార్టెంట్. అది ప్యాకెట్ కర్డ్ మీరు అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఇంట్లో మీరు ప్యాకెట్ కర్డ్లో ఫ్యాట్స్ కానీ అవి కానీ ఏమి ఉండవండి. కొంచెం దానికి మలై కానీ అంటే అది పైన లేయర్ మీగడ, సో అవేమి ఉండవు, దానిలో కావాల్సినవి ఏమి ఉండవు. కొంచెం దానికి కూడా మంచి ఫ్యాట్స్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ వేరు, గుడ్ కొలెస్ట్రాల్ వేరు. కొలెస్ట్రాల్ అంత బ్యాడ్ అని కాదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో దానికి కావాల్సిన డైజెస్టివ్ ప్రాసెస్కి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా, గుడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఏంటంటే కొంచెం పాలు మనం ఇంట్లో ప్యాకెట్ పాలు అయినా ఓకే, బాగా మరిగించి పెరుగు తోడు పెట్టుకొని, సో సెట్ కర్డ్ అంటారు కదా, గడ్డ పెరుగులాగా, సో అలాంటివి తీసుకుంటే బెటర్. లేకపోతే ఇంకేం చేయలేము, మాకు అంత టైం లేదు, మేము ప్యాకెట్ పెరిగే వాడుతున్నాం అనుకుంటే మీరు ప్యాకెట్ పెరిగైనా. సో ఒక పప్పీకి స్టార్టింగ్ 50 to 100 grams అనుకుంటా, హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకొస్తే ఒక 10 portions చేస్తే దానిలో ఒక పోర్షన్ అంత కర్డ్ అనమాట. కొంచెం ఒక మేబీ చెప్పాలంటే ఒక 3-4 tablespoons అనుకోండి. సో అంత కర్డ్లో సెర్లాక్ అనేది కలపాలి. చెప్పాను కదా స్టార్టింగ్ 6 months స్టేజ్ 1 సెర్లాక్. సో అది ఒక 1 spoon వేసి బాగా కలిపి, దాని తర్వాత ఈ రాయల్ కెనాన్ స్టార్టర్ ఫుడ్ అనేది ఒక మీరు అంటే డేస్ ఆఫ్ ద పప్పి, ఏజ్ ఆఫ్ ద పప్పిని బట్టి మేబీ ఒక 30-40 డేస్కి తీసుకుంటే, ఆ పప్పి బ్రీడ్ని బట్టి వాటిని బట్టి ఒక 20-30 కేబుల్స్ డైరెక్ట్గా వేయకూడదు. దానిలో చిన్న జార్లో కానీ దేనిలో మిక్సీ పెట్టండి. మిక్సీ కొట్టి ఆ రాయల్ కెనాన్ ఫుడ్ తాలూకా పౌడర్, కర్డ్, సెర్లాక్ 3 కలిపి ఒక 5 minutes దాన్ని కొంచెం సోక్ చేయాలి. కొంచెం అది ఉన్న పౌడర్ కూడా సోక్ అవుతుంది. ఈ పౌడర్ ఎందుకంటే పప్పీ డైజెషన్ చాలా ఏంటంటారు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఫస్ట్ అంత పని చేయగలదు. అప్పుడు దాకా మిల్క్ మీద బతికిన ఒక చిన్న బేబీ సో సడన్గా ఒక సాలిడ్ ఫుడ్కి వస్తుంది. సో మనం కొంచెం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. నేను మిల్క్ ఎందుకు వద్దని చెప్తున్నానంటే, లాక్టోస్ ఇంటాలరెంట్ ఉంటాయి డాగ్స్ చాలా వరకు, మ్యాక్సిమం 90%. సో మీరు చిన్నప్పుడు పెడితే బయట డాగ్స్ వేరండి. మనకి అప్పుడు దాకా మదర్ మిల్క్ తాగి వెంటనే వేరే ఏకంగా మనం ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, అప్పుడు దాకా మనం ఒక రకమైన ఫుడ్ తింటున్నాం, సడన్గా వేరే ఫుడ్కి వచ్చేస్తే సో ఒకేసారి మనం దీనికి చేంజ్ అవ్వగలమా? లేదు కదా. సో కానీ మనం పప్పిని మాత్రం మదర్ దగ్గర నుంచి ఇంటికి తెచ్చేసినప్పుడు చాలా చేంజ్ అనేది వస్తుంది దాని ఫుడ్లో. సడన్గా ఒక 2-3 days కొంచెం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాన్ని కొంచెం మెల్లగా మనమే కంఫర్ట్ చేయాలి. సో మిక్సీ చేసేస్తే బెటర్. మీరు మిల్క్ పెడితే ఏమవుతుందంటే లూజ్ మోషన్స్ అవ్వచ్చు, దాని తర్వాత పప్పి డల్ అవ్వచ్చు, డైజెస్టివ్ దానికి ఇబ్బంది పడకపోవచ్చు, డైజెస్టివ్ ప్రాసెస్లో ఇబ్బంది రావచ్చు. దాని తర్వాత ఏంటంటారు అది పాలు తాగదు, దానికి పొట్టలో ఏదైనా ఉంటే మనం తాగగలమా, మనం తినగలమా? లేదు కదా. ఇప్పుడు మనకి ఏదైనా కొంచెం బయట ఫుడ్ ఏదైనా తిన్నాము, పొట్టలో అంతా కొంచెం ఏదోలాగా ఉంది, స్టమక్లో కొంచెం అప్సెట్ అయింది, సో మనం మళ్ళీ తినలేం కదా. కానీ మనం ఫోర్స్ చేసి వాటికి పెట్టేస్తాం. పాపం అవి కూడా ఆకలితో తినేస్తాయి, తాగేస్తాయి. కానీ అలా పెట్టకూడదు. మిల్క్ అనేది ఫస్ట్ థింగ్ మీరు అసలు అవాయిడ్ చేసేయండి. మిల్క్ అనేది అసలు మీ డైట్లో నుంచే, అసలు డాగ్ డైట్లో నుంచే తీసేయండి. ఇప్పుడు ఈ పప్పి అప్పుడు కాదు, పెద్దయినా కూడా. తర్వాత కర్డ్ అనేది దానిలో యాడ్ చేయండి. సో సెరిలాక్, దాని తర్వాత కర్డ్, దాని తర్వాత ఫుడ్ తాలూకా కిబుల్స్ తాలూకా మిక్సీ కొట్టిన పౌడర్. సో ఇవన్నీ కలిపి దానికి పెట్టండి. ఫస్ట్ మీరు రోజు దానికి ఎంత పెట్టాలో దానిలో ఓన్లీ 50% పెట్టండి. ఒక 1 day దానికి అలవాటు కావాలి. సో మనం ఒక పప్పీ తీసుకున్నప్పుడు దానికి ఎన్నిసార్లు ఫుడ్ పెట్టాలి అసలు? ఫస్ట్ స్టార్టర్ ఫుడ్ అయినా ఎన్నిసార్లు పెట్టాలి? తక్కువ పెట్టాలి కానీ ఎక్కువ సార్లు పెట్టాలి. తక్కువ పెట్టాలి కానీ ఎక్కువ సార్లు పెట్టాలి. అంటే 4 or 5 times a day పెట్టాలి. 4 or 5 times a day. ప్రతి మీల్కి మినిమం 4 hours గ్యాప్ అనేది చూసుకోవాలి. ఓకేనా?
నన్ను అడిగితే తక్కువ పెట్టి 5 times పెడితే నాకు చాలా బెటర్ అని ఫీలింగ్. ఎందుకంటే గ్రోయింగ్ స్టేజ్ వెళ్తాయండి, 1లు 2లు ఇంట్లో వెళ్తాయి, కానీ మనం అవి చూసుకొని నేను పెట్టను, నేను వాటర్ పెట్టను, వాటర్ ఎక్కువ అయితే టాయిలెట్ ఎక్కువ పోసేస్తుంది అది ఇది అని చెప్పి మీరు అలాంటివి చేయకండి. పప్పి హెల్త్ మాత్రం చాలా మొత్తం ఖరాబ్ అయిపోతుంది చెప్తున్నాను. సో బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉండాలి, దాన్ని కూడా టైం టు టైం చేంజ్ చేస్తూ ఉండాలి. ప్రతి మీల్కి ఆ బౌల్ వాటర్ పడేసి ఫ్రెష్ బౌల్ ఆఫ్ వాటర్ పెట్టాలి. మినరల్ వాటరే పెట్టండి, బోర్ వాటర్ ట్యాప్ వాటర్ పెట్టద్దు. ఎందుకంటే మనం హైదరాబాద్లో మనం వాడేవి ఎక్కడైనా కూడా మీ దగ్గర వాటర్లో ఇవన్నీ కాల్షియం ఇవన్నీ ఫ్లేక్స్ లేకపోతే ఓకే, కానీ డస్ట్ ఉండి మీరు ట్యాంకర్ వాటర్ తెప్పించుకొని లేకపోతే బోర్ వాటర్లో సున్నంలాగా ఇలా ఉండి వైట్ ఫార్మేషన్ జరుగుతుంది మన ట్యాప్స్కి బకెట్లకి. ఇలాంటి వాటర్ ఉంటే మాత్రం మీరు చచ్చినా కూడా అసలు వాటర్ పెట్టద్దు, మినరల్ వాటరే పెట్టాలి. అది కూడా ప్రతి మీల్కి బౌల్ ఆఫ్ వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. పప్పీ ఫుడ్ ఎన్నిసార్లు పెట్టాలి? 5 times a day పెడితే చాలా మంచిదండి. తక్కువ పెట్టండి, కొంచెం పెట్టండి, కానీ 5 times a day పెట్టండి. అంటే 4 hours గ్యాప్ ఉండేలాగా. నేను ఒకటి చెప్తున్నాను, ఇది కాదు, నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే మళ్ళీ గ్యాప్ కూడా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి నేను ఇది ఫాలో అవుతున్నాను. మీకు ఈజీగా చెప్తున్నాను. క్లాక్ తీసుకోండి, 6, 10, 2, 6, 10 4 hours గ్యాప్. 6, 10, 2, 6, 10 సో 5 times. సో లేదు నేను 5 times అంటే ఇది పప్పి చాలా ఎర్లీ స్టేజ్ వస్తానండి, లైక్ 30-35 daysకి వస్తాయి. లేదు నా పప్పి నేను ఆల్రెడీ 45-50 days అయిపోయింది అనుకుంటే 4 times చాలు. అది ఎప్పుడంటే 8, 12, 4, 8 ఓకేనా? మళ్ళీ చెప్తాను, 8, 12, 4, 8 ఓకే. రాత్రి 8 నుంచి మార్నింగ్ 8 వరకు 12 hours అనేది గ్యాప్ ఉంటుంది. సో మనం మిగతా 12 hoursని 4 partsకి డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో 8, 12, 4, 8. లేదు పప్పి చిన్నగా ఉంది, కొంచెం ఫుడ్ పెట్టినా ఎక్కువ సార్లు పెడితే గ్రోత్ దానికి బాగుంటుందండి. ఎందుకంటే ఎక్కువ ఫుడ్ ఒకేసారి పెడితే దానికి డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయదు. కొంచెం పెట్టిన 3-4 spoons ఆఫ్ ఫుడ్ అయినా కూడా మనం పెట్టే ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. 1-2 కరెక్ట్గా టైంకి అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది. సో అబోవ్ 50 days అప్ టు 2 months వరకు, 40 days తర్వాత 40-50 days తర్వాత అయితే 4 times చాలు. 3 months వరకు ఇదే కంటిన్యూ చేయాలి, 4 times పెట్టాలి. సో మీ ఇష్టం, తక్కువ ఎక్కువ సార్లు పెట్టి నాకు పని ఎక్కువ ఉండకూడదు అనుకుంటే 4 times పెట్టండి. లేదు కొంచెం అయినా సరే ఎక్కువ సార్లు అయితే దాని డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది అనుకుంటే 5 times పెట్టండి. 5 times అయితే 6, 10, 2, 6, 10. 4 times అయితే 8, 12, 4, 8 ఓకేనా? ఈ టైమింగ్స్ అయితే ఫాలో అవ్వండి. మీ ఇల్లు చాలా క్లీన్గా ఉంచుకోండి. ఒక్క 2-3 months కొంచెం ఓపిక పట్టండి. దాని తర్వాత లైఫ్ లాంగ్ అవి ఇచ్చే హ్యాపీనెస్ దేనికి మీరు వెల కట్టలేరు. 2-3 months చాలా వరకు ఈ 3 months మనం ఎలా పెంచుతామో, 3 months స్టార్టింగ్ ఈ జస్ట్ 1-2కి వెళ్ళడం, కానీ దాని తర్వాత 3-6 months అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టేజ్. బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. మనం దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, దాన్ని ఎలా పెంచుతున్నాం. కొన్ని డాగ్స్ ఉంటాయి చాలా వరకు రీహోమ్ అవుతూ ఉంటాయి, లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేస్తుంటారు 6 months 1 year లోపే. అవి ఎందుకు ఎక్కువ అరుస్తున్నాయని చెప్పి, రాత్రులు నిద్ర ఉండట్లేదు అని చెప్పి. సో అలాగా మీరు ఏంటంటే ఇవి పడుకోవాలి అని అనుకుంటే నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఏం టిప్? రాత్రి మీరు 4 times ఫుడ్డే లెక్కేసుకోండి. 8, 12, 4, 8 8కి అయిపోయిన తర్వాత మీరు 9కి 10కి అవి పడుకుంటాయి. తినిన వెంటనే పడుకుంటాయి. 1కి 2కి వెళ్ళిపోతే దాని తర్వాత పడుకుంటాయి. మీరు పడుకునే ముందు దాంతో కొంచెం బాగా ఆడుకోండి, ఫుల్ ఆడుకోండి, పర్లేదు. తెచ్చుకుంది ఆడుకోవడానికి, దాంతో టైం స్పెండ్ చేయడానికి కదా. మన స్ట్రెస్ బస్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అవి మన పప్పీసే, మన డాగ్సే.
సో డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఏదైనా కూడా మన పెట్స్ స్ట్రెస్ బస్టర్స్. సో పడుకునే ముందు మీరు చాలా హాయిగా పడుకుంటారు, బాగా దాంతో ఆడుకోండి. అవి కూడా అలసిపోయి బాగా పడుకుంటాయి. మార్నింగ్ 4-5 అయ్యే వరకు మాత్రం లేపు. మా వాడైతే 5 కల్లా లేపుతాడు. మంచి టైం యాక్చువల్గా. నేచర్ ఇప్పుడు కోడి ఎలాగ అరుస్తుందో లేచి వీళ్ళు కూడా అలాగే లేపు ఆడుకుంటారు చిన్న పిల్లల్లాగా. సో పడుకునే ముందు బాగా ఆడుకోండి. దాని తర్వాత 2 to 3 months అంటే మీరు నన్ను అడిగితే రాయల్ కెనాన్ది ఒక 3.5 kg బ్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్యాగ్ తీసుకుంటే మనకు 2-3 months వరకు, అంటే పప్పి తీసుకున్న వెంటనే మీరు ఒక 40 daysకి అలా తీసుకున్నారు అనుకోండి, మనకు 3 months వచ్చే వరకు 2 months అయితే నాకు తెలిసి అది వచ్చేస్తుంది, బ్యాగ్ అయితే వచ్చేస్తుంది. సో ఆ బ్యాగ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాని తర్వాత 3 months తర్వాత పప్పీ ఫుడ్కి అయితే మారాలి. పప్పీ ఫుడ్కి వచ్చిన తర్వాత మనం 3 times పెడితే చాలండి. పప్పీ ఫుడ్కి వచ్చిన తర్వాత కూడా మనకు 4 times అవసరం లేదు, 3 times పెడితే చాలు. 3 times అంటే మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ మనతో పాటు. సో నేనేం రికమెండ్ చేస్తానంటే కొంచెం పప్పీ ఫుడ్ 3 months తర్వాత 6 months, 3 to 6 months వీటికి పాటీ ట్రైనింగ్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నేనేం రికమెండ్ చేస్తానంటే ముందు మీరు తినేసాక వాటికి పెట్టండి. మీరు తింటున్నప్పుడు అవి అడుగుతాయి, వస్తాయి, చేస్తాయి, ఏమైనా పెడితే కొంచెం పెట్టండి. కానీ మీరు తినేసిన తర్వాత ఎందుకు పెట్టమంటున్నానంటే, మీరు తినేసిన తర్వాత డాగ్కి పెడితే డాగ్ని వెంటనే మీరు బయటికి తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే చాలా వరకు పాటీ ట్రైనింగ్ అనేది నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను క్లియర్గా మొత్తం. కానీ తినేసిన వెంటనే వాకింగ్కి తీసుకెళ్ళాలి. తినేసిన వెంటనే తీసుకెళ్తే 1కి 2కి వెళ్తాయి. సో అందుకని చెప్పి నేను మీరు తినిన తర్వాత డాగ్కి పెట్టండి అని చెప్తున్నాను. మీరు తినేటప్పుడు పెడితే పెట్టండి, అవి అయితే మారం చేస్తే ఎగురితే అవి అడుగుతాయి. మీరు ముద్దు చేసి వాటిని చేసి పెడతానంటే కొంచెం పెట్టండి. కానీ ఎలాంటివి పెట్టాలి, డీప్ ఫ్రైస్ పెట్టద్దు, మసాలాలు పెట్టద్దు, ఉప్పులు కారాలు ఇలాంటివి వేసినవి ఏవి పెట్టద్దు, కర్రీస్ పెట్టద్దు, సాంబార్లు పప్పులు ఇలాగేం పెట్టద్దు. ఓన్లీ ఏమైనా పెడితే కొంచెం దాల్లో కొంచెం పెట్టి, రైస్ మాత్రం అస్సలు అవాయిడ్ చేయండి. రైస్ మాత్రం పెట్టద్దు. కొంతమందికి రాగానే పప్పుని తీసిన పెరుగన్నము ఇలాంటివన్నీ పెట్టేస్తున్నారు. సో రైస్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. అంటే ఇంకా నేను మా ఇంట్లో ఇదే ఉంది అది ఇదే, కొంతమంది అయితే మరి ఇంకా పెట్టక తప్పదు. నేను అలాంటి వాళ్ళని ఏం అనలేను. కానీ ఒకవేళ ఇఫ్ యూ కెన్, నేను అఫోర్డ్ చేయగలను, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్. కొంతమంది ఉంటారు డబ్బుల గురించి చూసుకోరు, దే వాంట్ గుడ్ లైఫ్, ఓకే, గుడ్ ఏజ్, దాని తర్వాత బెస్ట్ లైఫ్ అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే నా పప్పి బాగుండాలి అనుకునే వాళ్ళు గో ఫర్ డ్రై ఫుడ్కి వెళ్ళాలంటే రైస్ మాత్రం అసలు అవాయిడ్ చేసేయండి. ఎప్పుడైనా పెడితే కొంచెం ఏదైనా పెడితే పెట్టండి, కానీ అసలు డైలీ మాత్రం అయితే పెట్టద్దు. కొంతమంది డైలీ కోసం పెరుగన్నమే పెడుతున్నారు కొన్ని డాగ్స్కి, నేను చూశాను. అలాంటి డాగ్స్కి అడాప్ట్ చేసుకుందాం అని కూడా అనుకున్నాను, అడిగాను కూడా. కానీ అంటే తెలుసు కదా, ఒకసారి మన లైఫ్లోకి వచ్చిన తర్వాత దాన్ని సరిగా చూసుకోరేమో అని నేను అడిగాను తప్ప దాన్ని ఏదో ఇదని కాదు. సో ఇలా మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. నాకైతే కనిపించిన ప్రతిదీ తీసుకోవాలనిపిస్తుంది, రోడ్డు మీద కనిపించిన ప్రతిదీ ఇంటికి తెచ్చేసుకోవాలనిపిస్తుంది. కానీ మనకు అవ్వదు కాబట్టి. సో 3 times a day పెట్టుకోండి. మార్నింగ్ ఏదైనా కూడా సేమ్ మనుషులకైనా డాగ్స్కైనా ఒకటే రూల్ అండి, నైట్ 9 తర్వాత ఫుడ్ అనేది పెట్టద్దు. 3 months దాటిన తర్వాత నైట్ ఫుడ్ ఇంకా పెట్టద్దు. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పెట్టినంత ఫుడ్డే పెట్టాలి మనం. అంటే గ్రోత్ పెరిగే కొద్దీ కొంచెం పెరుగుతుంది, కానీ ఇప్పుడు మనం 5 times ఏదైతే ఫుడ్ పెడుతున్నామో దాన్ని 3 times తీసుకురావాలి. అంతేగాని 3 times అంటే 5 times పెట్టినంత ఫుడ్డే అంతే ఫుడ్ మళ్ళీ 3 అలా పెట్టడం కాదు. 3 times పెట్టినప్పుడు మనం ఎక్కువ పెట్టాలి, కానీ 3 times పెట్టాలి. ఎందుకంటే ఆ పాటికి పప్పి గ్రోత్, డైజెస్టివ్ సిస్టమ్ అంతా బాగా అయిపోతుంది కాబట్టి. సో పర్లేదు, ఏం పర్లేదు. సో అది పెద్ద అయిన తర్వాత స్టార్టర్ 5 or 4 times, పప్పి
3 times. దాని తర్వాత అడల్ట్ అయ్యాక 2 times చాలండి. దాని తర్వాత ఇంకొక పూట ఏదైనా వేరేవి మీరు చిన్నప్పటి నుంచే, నేను మెయిన్గా ఇంకొకటి చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. చిన్నప్పటి నుంచే మీరు చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటి? ఫ్రూట్స్, బాయిల్డ్ వెజిటబుల్స్ అలవాటు చేయాలి మీ పప్పుకి. కంపల్సరీగా అలవాటు చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొన్ని అయితే బాగా హెపటైట్ ఉంటాయి, సో అవి తినేస్తాయి. కొన్నిటికి చిన్న డాగ్స్కి ఎక్కువ ఆకలేదు, ఈ మినీ పామ్, షీట్స్, దాని తర్వాత ఇంక ఇలాంటివి టాయ్ బ్రీడ్స్, లాసాప్స్ ఇలాంటివి. సో వీటికి కొంచెం చిన్నప్పటి నుంచి మనం కొంచెం కొంచెం అయినా అలవాటు చేయాలి. అలవాటు చేసి తినిపిస్తే బెటర్. లేకపోతే ఇంకా పెద్ద అయిన తర్వాత వాటికి సరైన ఓన్లీ ఒకే ఫుడ్ మీద అంటే వాటికి కూడా బోర్ కొట్టేస్తుంది. పంప్కిన్ పెట్టచ్చు, స్వీట్ పొటాటో పెట్టచ్చు, దాల్ పెట్టచ్చు, ఇంకా ఏదైనా లీఫీ వెజిటబుల్స్, బాయిల్స్ కొంచెం అలాగా మనం చేస్తాం కదా, వెరీ మైల్డ్. అసలు సాల్ట్ వేయకపోయినా పర్లేదు, లేకపోతే తక్కువ, చాలా జస్ట్ ఇంతే. సో అది డీప్ ఫ్రైస్ మాత్రం అస్సలు అంటే అస్సలు అలవాటు చేయకండి. దాని తర్వాత కారాలు, ఉప్పులు ఇవి కూడా అసలు నాట్ రికమెండబుల్. మెయిన్గా ఫ్రూట్స్లో అయితే మనం ఇంకేదైనా పెట్టచ్చు. బనానా అయితే ఇంకా అసలు మంచిగా తింటే మనం ఎంత బాగా తింటామో అవి కూడా అంతే బాగా తింటాయి. ఆపిల్స్, బనానాస్ అన్నీ అలవాటు చేయండి. అన్నిటిని ఫుడ్లో ఒకవేళ అవి తినకపోతే కొంచెం ఫుడ్లో అయినా సరే వాటిని పేస్ట్లా చేసేసి కలిపేసి ఇవ్వండి. మాత్రం పెట్టకుండా మాత్రం ఉండద్దు తినట్లేదని చెప్పి. ఎందుకంటే వాటి ఫుడ్లో కలిపేస్తే అది ఏదైనా తినేస్తాయి, మెడిసిన్సే వెళ్ళిపోతాయి. ఫ్రూట్స్ వాటిల్లో ఏముంది కానీ. సో అది అర్థమైంది కదండి. సో ఫస్ట్ పప్పుని తెచ్చిన వెంటనే దాన్ని కంఫర్ట్ చేయడం ముఖ్యం. దాని తర్వాత ఇల్లు క్లీన్గా ఉంచుకోండి. దయచేసి ఇల్లు క్లీన్గా, మీ ఇంట్లో పని మనుషులు ఉంటే వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు, అది చేస్తుంటారు. వాళ్ళు చిరాకు పడితే మీరైనా చేసుకోండి. ఎందుకంటే మనం తెచ్చుకున్న పప్పు మనం క్లీన్ చేసుకోవడంలో తప్పేం లేదు. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకోవాలి. 1లు 2లు వాళ్ళైతే డేకి ఒకసారి వచ్చి తుడిచేసి వెళ్ళిపోతారు. అందులో డే అంతా మనమే ఇక్కడ తుడుచుకోవాలి. సో దానికి వాటర్ ఎప్పుడు బౌల్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉంచండి. టైం టు టైం రీప్లేస్ చేయండి. 4 times ఇలాగ నేను చెప్పిన విధంగా పేస్ట్ పౌడర్ చేసేసి, కర్డ్, సిర్లాక్, ఫుడ్ పౌడర్ ఈ 3 పెట్టి దాన్ని కంఫర్ట్ చేయండి. దాని తర్వాత ఎప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇల్లు మెయిన్ క్లీన్గా ఉంచడానికి చూడండి. ఫస్ట్ థింగ్, ఇంకా మెయిన్ థింగ్, వ్యాక్సిన్ అయ్యే వరకు బయటకైతే తీసుకెళ్ళద్దు. ఒకవేళ మీకు మీ కాంపౌండ్ వాల్ లోపల తిరిగితే ఓకే, కానీ బయటకు మాత్రం తీసుకెళ్ళద్దు. వేరే డాగ్స్ వెళ్ళిన 1, 2 స్మెల్ చూసినా కూడా వాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. చాలా అంటే చాలా డేంజర్. డాగ్స్ తిరుగుతూ ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్ తిరుగుతూ ఉంటాయి, ఊరికినే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి ఆ డాగ్కి. ఏమన్నా లేకపోతే ఆ స్ట్రీట్ డాగ్స్ టిక్స్ ఉన్నా కూడా అవి కూడా మనకు కనిపించవు, మన కళ్ళకి కనిపించవు, మట్టిలోనే ఉంటాయి. వెంటనే చచ్చిపోయినా కూడా ఎగ్స్ పెట్టేసి చచ్చిపోతాయి. టిక్స్ ఫీవర్ మీద నేను ఫుల్గా కంప్లీట్గా ఇంకో వీడియో అనేది చేస్తాను. కానీ ముందుగా మీకు బేసిక్ సేఫ్టీ అయితే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కంపల్సరీగా 3 months వరకు, 2 to 3 months వరకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. వేరే డాగ్స్ని అస్సలు కలవనివ్వకండి. మీ పెద్ద డాగ్స్ ఉన్నా కూడా వేరే పప్పీస్ అయితే అస్సలు కలవనివ్వకండి. పెద్ద డాగ్స్ అయినా ఫుల్లీ వ్యాక్సినేటెడ్ ఉండి బూస్టర్ డోసులు అయిపోయిన అడల్ట్ డాగ్స్ ఉంటే ఓకే. కానీ వాటి బౌల్లో వాటర్, వాటి ఫుడ్ని కూడా అస్సలు తెలియనివ్వకండి. ఎందుకంటే దీనిది మొత్తం అసలు మనం మనకు పుట్టిన బేబీని ఎలా చూసుకుంటామో ఒక్క 3 months మీరు అలా చూసుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఎంత ఇదైనా సరే ఎంతమంది ఇంట్లో వాళ్ళు ఇచ్చేయండి, అది ఇది తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది. అంత అది రోజు క్లీనింగ్లు చేసుకోవడం, 10 సార్లు క్లీనింగ్లు చేయడం. కానీ ఇప్పుడు మీకు సింపుల్గా ఎలా చెప్పాలంటే, ఒక సైట్ కొన్నారు ఎప్పుడో ఒక 20-30 years బ్యాక్. మీ ఫాదర్ వీళ్ళు ఒక చాలా తక్కువకి, మేబీ ఒక 50,000, 1 lakh ఒక సైట్ కొన్నారు. ఇప్పుడు అది 2 crores 3 crores అయింది. మనకు ఎంత హ్యాపీనెస్ వస్తుంది. ఈ హ్యాపీనెస్ 20 years తర్వాత ఒకసారి వస్తుంది. బతికిన 10-15 ఏళ్ళు ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అంతా మనకు హ్యాపీనెస్సే ఉంటుంది. అలా ఒక్కసారిగా ఇవ్వడం కాదు, ప్రతిరోజు ఇస్తాను అంటే ఒక్క 3 months మీరు చాలా ఓపిక్గా పెంచుకుంటే
అవి ఇచ్చే హ్యాపీనెస్కి అసలు ఇంకా హద్దులు ఉండవు. మన స్ట్రెస్ బస్టర్స్, మన సేఫ్టీ, మనల్ని ఎవరిని ఏమనకుండా చూస్తాయి. సో అదనమాట సంగతి. సో మనం డాగ్స్ గురించి మాట్లాడితే చాలా ఎమోషనల్ అయిపోతాం. ఎంత కొడుకున్నాడు నా కాళ్ళ దగ్గర. సో ఇదన్నమాట సంగతి. క్లీన్గా ఉంచుకోండి, టైం టు టైం వాటర్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు ఈ కంటెంట్ కనుక, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే, ఒక పప్పీస్ తీసుకునే వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి, తీసుకోబోయే వాళ్ళకి, లేకపోతే అడల్ట్ డాగ్స్ ఉన్న వాళ్ళకి కూడా, ఎవరికైనా కూడా, ప్రతి పెట్ ఓనర్కి ఈ వీడియో కొంచెం షేర్ చేయండి మీ ఇన్ఫర్మేషన్. ఇలాగ ఇంకా మంచి మంచివి చేస్తా. మన డాగ్స్, మన పెట్స్ బాగుండాలంటే నేను ఏం చేయాలో నేను అన్నీ చేస్తాను. ఇది ఓన్లీ ఏంటంటే బాబు ద కేన్ కోర్స్ ఛానల్ అని చెప్పి ఓన్లీ ఆడి వీడియోలు పెట్టడం, ఆడి ఆటలు పెట్టడం, ఆడి చేష్టలు పెట్టడం కాదు. ఇది ఒక పెట్స్కి సంబంధించిన ఛానల్, పెట్స్ హెల్త్కి సంబంధించిన ఛానల్, వాటి ఫ్యూచర్కి సంబంధించిన ఛానల్. దాని తర్వాత ఇంకా చాలా చేస్తా. మెడిసిన్స్ గురించి, వీటి గురించి కూడా నేను చాలా చేస్తాను. ఫస్ట్ ఈ వీడియోలో మాత్రం పప్పిని తెచ్చుకున్నాక ముందే ఒక కాలర్ బెల్ట్ కొనుక్కోండి, 2 బౌల్స్ కొనుక్కోండి. ఓకే, వాటికి ఏమైనా స్పూన్స్ మీకు కలపడానికి ఇలాగ ఏమైనా కావాలంటే వాటి స్పూన్ ఒకటి సపరేట్గా పెట్టుకోండి. మెయిన్ వాటి ఇంట్లో వాటి ప్లేస్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్ అన్నీ డిసైడ్ చేసుకొని వెల్కమ్ చేయండి. మనకు ఒక హాస్పిటల్ నుంచి ఒక బేబీ ఎలాగ మనం పుట్టి మనం బయటకు వస్తామో అలాగే ఇంటికి కూడా ఒక బేబీని తీసుకొచ్చుకున్నట్టు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. అసలు చిరాకు పడకండి. చిరాకు వస్తాయి. వాటికి ఏం తెలుసు, ఏమీ తెలీదు, లోకం తెలీదు. మీరే వాటికి పేరెంట్స్. తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే దాన్ని ఎత్తుకొని తీసుకొస్తారో వాళ్ళే దానికి తెలుసు. వాళ్ళ టచ్, వాళ్ళ టెంపరేచర్, వాళ్ళ స్కిన్ టచ్, ఇవే తెలుసు వాటికి పాపం. సో వాటికి ఏమీ తెలీదు, అప్పుడే పుట్టి బయటకు వచ్చినాయి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు హ్యాండ్స్ ఎప్పుడు శానిటైజ్ చేసుకొని క్లీన్గా ఉంచుకోవాలి, ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఆల్ నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోండి. వీడి ఫస్ట్ బాత్ ఒకటి చేయాలి, అదొక వీడియో. దాని తర్వాత వీడి ఫుడ్ గురించి ఒకటి చెప్దాం అనుకుని, అది ఎలాగో దీనిలో చెప్పేసా ఎలా చేయాలి ఏంటి అనేది. ఈ ఫుడ్లో నేను కొంచెం ఎక్స్ట్రా మీరు ఇంకేమీ యాడ్ చేయాలో నేను ఇంకొక చిన్న షార్ట్ చేస్తాను. అది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను ఇంకేం మాట్లాడట్లేదు దాని గురించి. అన్నీ మాట్లాడితే బాగోదు, కొన్ని చేసి చూపిస్తే బాగుండాలి. కానీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. సో థ్యాంక్ యూ ఫ్యామిలీ. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. కొంతమంది కామెంట్స్ అడుగుతున్నారు, మీ పప్పి ట్రైనింగ్ ఎలాగిస్తున్నారు అంటున్నారు. నేను అవన్నీ వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకొక 5-6 వీడియోల తర్వాత ఇంకొచ్చేదంతా పెట్స్ ఇన్ఫర్మేషన్ అండి. ఫ్యూచర్లో అంతా పెట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బెస్ట్ డాక్టర్స్, బెస్ట్ హాస్పిటల్స్, బెస్ట్ పెట్స్ ఎవరన్నారు, బెస్ట్ ఫుడ్ ఏం పెట్టారు, ఎలా కేర్ తీసుకోవాలి, వీటికి ట్రైనింగ్ ఎలాగ ఇవ్వాలి, నేను ఎలాగ ఇస్తున్నాను మన బాబుగడికి ట్రైనింగ్, ఇవన్నీ కూడా నేను ఫ్యూచర్లో ఇస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, ప్రతి వీడియో చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. వాడు పడుకున్నాడు, వాడితో బాయ్ చెప్పిద్దాం అనుకున్నా, కానీ లేపడం నాకు ఇష్టం లేదు. మీరు కూడా వద్దులేదు, సర్లే పడుకునివ్వండి అని అంటారని నాకు తెలుసు. సో మీ మీద నమ్మకంతో నేనే చెప్పేస్తున్నాను వాడి బాయ్ కూడా. థ్యాంక్ యూ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అందరూ బాగుండాలి, అందరు పెట్స్ బాగుండాలి, హ్యాపీగా నవ్వుతూ ఉండండి. ఎందుకంటే అవి ఉంటే మనం ఎడవం. ఓకే, థ్యాంక్ యూ. బాధ ఉండదు, ఏముండదు. ఆల్వేస్ ఆల్ ఈజ్ వెల్. Bye bye.